హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఉషా. టుడే సింపుల్గా ఈజీగా బీనీస్ తీగూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ప్రాసెస్ చూసేయండి. పైన అయితే పెట్టేసాను. సో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేసాను. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు, పట్టా, లవంగా అయితే యాడ్ చేసేసాను. ఇవి కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ ఆనియన్స్ అయితే యాడ్ చేసేద్దాం. సో ఆయిల్లో ఫ్రై అయిపోయి నెక్స్ట్ ఆనియన్స్ అయితే యాడ్ చేసేస్తున్నాను. కరివేపాకు కూడా యాడ్ చేసేసాను. సో ఆనియన్స్ అనేది 10% కుక్ అయితే చాలండి. సో నెక్స్ట్ టమాటో అయితే యాడ్ చేసేద్దాం. చూసారు కదా 10% కుక్ అయింది. సో టమాటో అయితే యాడ్ చేసేద్దాం. టమాటో ఒకసారి మొత్తం కలిపెట్టేసుకుందాం. సో ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. సో 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే టమాటో అయితే చూసారు కదా ఆయిల్ అయితే కుక్ అయింది. సో నెక్స్ట్ బీనీస్ అయితే యాడ్ చేసేద్దాం. బీనీస్, టమాటా రెండు ఆయిల్లోనే మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది. సో ఒకసారి మొత్తం కలిపెట్టేసుకుందాం. బీనీస్ కూడా యాడ్ చేసేసాను కాబట్టి టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ట్రై చేయండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. సో టేస్ట్ సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసేసాను. సో ఉప్పు కూడా యాడ్ చేసేసాను కదా, ఒకసారి మళ్ళీ మొత్తం మిక్స్ చేద్దాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేద్దామండి. సో 2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసేసాను. మొత్తం మిక్స్ చేసేద్దాం. టమోటా బీనీస్ అనేది ఆయిల్లోనే మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేద్దాం. సో మళ్ళీ మొత్తం మిక్స్ చేసేద్దాం. సో ఒక 20 మినిట్స్ మూత పెట్టేద్దామండి. చూసారు కదా 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఆయిల్లో 50% అయితే కుక్ అయింది. నెక్స్ట్ 50% కుక్ అవ్వాలంటే ఏం చేయాలంటే మనకి గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే యూజ్ చేయాలి. సో నేను గ్రేవీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఒక 20 మినిట్స్ మూత పెట్టేద్దాం. ఈ పౌడర్ అయితే నేను ధనియాలు, పట్టా, లవంగాలు అయితే లైట్గా ఫ్రై చేసుకొని తెల్లగడ్డ యాడ్ చేసి మిక్సీకి అయితే పట్టేసాను పౌడరు. ఈ పౌడర్ కూడా యాడ్ చేసేద్దాం. సో ఒకసారి మళ్ళీ మొత్తం మిక్స్ చేసేద్దాం. చూసారు కదా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకొక జస్ట్ 5 మినిట్స్ అయితే మూత పెట్టేద్దాం. జస్ట్ 5 మినిట్స్ చాలండి, కుక్ అయిపోద్ది. ఇప్పుడు 90% కుక్ అయిపోయింది. సో 10% కూడా చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మీకు చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది, అదే మీకు చూపిస్తున్నాను నేను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. గ్రేవీ కూడా చూసారు కదా ఎలా ఉందో. చూసారు కదా గ్రేవీ కూడా టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలాగా. డెఫినెట్గా ట్రై చేసి నాకైతే కామెంట్ అయితే చేయండి ఎలా వచ్చిందో. దిస్ ఈజ్ మై ఫేవరెట్ కర్రీ అండి. సో ప్రతి ఒక్కరు నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే వీడియో చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. బలవంతంగా అయితే ఎవరిని చూడమని అయితే నేను చెప్పను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి వీడియో నచ్చితేనే చూస్తారు. సో నా వీడియో మీకు నచ్చితేనే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఉషా సుమన్ వ్లాగ్స్.